నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ గారితో ఉన్నాము. సనత్ నగర్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల గత పాలకుల అభివృద్ధి ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? చూడండి, గత పాలకులు 10 ఏళ్ళు, 10 ఏళ్లకు 10 నెలలకు చాలా తేడా ఉంది. మేము వచ్చిన 10 నెలల్లోనే 17 లక్షల కోట్ల రుణమాఫీ, మరి 50,000 ఉద్యోగాలు, బస్సు, 500 గ్యాసు, ఇవన్నీ ప్రజలకు కళ్ళకు కనబడే ఒక ప్రాజెక్ట్స్. నేను సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే అడుగుతున్నాను. మీరు 10 ఏళ్ల కాలంలో గొర్రెలు బర్రెలేమో బీసీ వాళ్ళు తరలించిపోయారు. ఎస్సీ ఎస్టీకి మీరు ఏం చేశారు? ఈరోజు మా ఎస్టీ, ఇది సనత్ నగర్ నియోజకవర్గంలో ఎస్టీ మాదొక చిన్న బాపునగర్ బస్తీ. అందులో ఒక గుడి కట్టలేదు, ఒక బడి కట్టలేదు. ఉన్న మా ఎస్టీ ఒక 400 స్థలాన్ని వారి అనుచరులకు ఆయన కట్టబెట్టడం జరిగింది, వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. గతంలో మా ఎస్టీ బస్తీకి వచ్చి అతను ఏమని హామీ ఇచ్చాడు? ఈ భూమి మీదే, ఇది మీకే అప్పచెప్తున్నాను, మీ ఎస్టీలు మీకు నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి, ఈరోజు చూస్తే వారి అనుచరులు అక్కడ ఆ షటర్లు అవన్నీ కట్టుకొని రెంట్లు తినే పరిస్థితి ఉంది. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అడుగుతా ఉన్నాను. గొర్రెలు బర్రెలేమో బీసీ వాళ్ళకి అప్పచెప్పారు, మరి ఎస్టీకి పూర్తి స్థాయిలో ఆయన అన్యాయం చేయడం జరిగింది. మా బాపునగర్ బస్తీకి పూర్తి స్థాయిలో ఆయన అన్యాయం చేయడం జరిగింది. మా బస్తీలో ఈరోజు మా బస్తీలో ఉన్న సాయిబాబా గుడికి మా బస్తీ ప్రజలు రాకుండా వేరే గుడికి పోతున్నారు. ఇక్కడ మా బస్తీలో అంగన్వాడీ లేదు, అంగన్వాడీలో కూడా అద్దె భవనం నడుస్తుంది. మా బస్తీకి చెందిన 400 గజాల స్థలం కూడా వారి అనుచరులు కబ్జా చేయడం జరిగింది. నేనేమంటున్నాను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మీరు సనత్ నగర్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి చేశాము చెప్తా ఉంటారు. మరి మా బాపునగర్ మీకు కనిపించలేదా? మా బాపునగర్ సనత్ నగర్ నియోజకవర్గంలో లేదా? మా ఎస్టీకి ఇంత అన్యాయం ఎందుకు చేశారని మీ ఛానల్ ద్వారా నేను వారిని ప్రశ్నిస్తున్నాను.